వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఏ కాలేజ్లో ఎంత ఫీజెస్ ఉన్నాయి అని చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి డౌట్ అయితే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నేను కాలేజ్ నేమ్ వైజ్గా చూడండి, కాలేజ్ నేము, కోడ్ అండ్ ఎంత ఫీజు అప్లై అవుతుంది, ఏ ప్లేస్లో ఉందో నేను మొత్తం లిస్ట్ మీకు చూపిస్తాను స్టూడెంట్స్, గమనించండి. అండ్ ఇదే కాకుండా మనకి ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది అనుకోండి, మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిందనుకోండి, మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? లేదు మనకు కొంచెమే ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిందనుకోండి, ఎలా తెలుస్తుంది? అలాట్మెంట్ ఆర్డర్స్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. చూడండి, కొంతమందికి ఏమో ఇక్కడ జీరో అమౌంట్ వస్తుంది, గమనించండి, జీరో. అండ్ ఇంకొంతమందికి అదే కొంచెం అమౌంట్ కట్ అయ్యి వస్తుంది. అది ఎవరికి ఏంటో నేను చెప్తాను. ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది మీకు ఎప్పుడు తెలిసిపోతుంది అంటే మీకు ఎప్పుడు వచ్చిందని తెలిసిపోతుంది. కాలేజ్కి వెళ్ళాక తెలుస్తుందా, కాలేజ్కి వెళ్ళకముందు తెలుస్తుందా, అండ్ మీకు స్కాలర్షిప్ అనేది సపరేట్గా అప్లై చేసుకోవాలా, ఇలాంటి ఎన్నో డౌట్స్ పేరెంట్స్ అడుగుతున్నారు. క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో. ఎవరికైతే పర్సనల్గా మెంటర్షిప్ కావాలా, పర్సనల్గా మెంటర్షిప్ తీసుకుంటే ఏం ప్రయోజనం, ఒక్క నిమిషం చూడండి. మీకు కావాలంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఉంటాయి, లేదా ఇక్కడే మొత్తం చూపిస్తాను చూడండి. మీరు కావాలంటే పర్సనల్గా మొత్తం మాట్లాడచ్చు, పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చు స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ఆర్ఎస్ అకాడమీ సంబంధించి మెంటర్షిప్లో 100% బెటర్ సీట్ వస్తుంది. అలా ఎందుకు వస్తుంది అంటే, మేము మీకు కాలేజ్ ఆర్డర్ ఇస్తాం. కాలేజ్ ఆర్డర్ అదే వెబ్ ఆప్షన్ లిస్ట్ మేము ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్. ఈ వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది మీ ర్యాంక్ వైజ్గా మేము ట్రిక్ బేస్ మీద మీకు ఇస్తాం స్టూడెంట్స్. దాన్ని బట్టి మీకు 100% బెటర్ సీట్ అనేది సాధించుకోవచ్చు. అండ్ మనము ఇచ్చే ఈ వెబ్ ఆప్షన్ లిస్టే కాకుండా ఎలా పెట్టుకోవాలి, అది మీ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది నేను ఖచ్చితంగా మీకు గైడ్ చేస్తాను. మేము ఇచ్చే వెబ్ ఆప్షన్స్లో టాప్ కాలేజ్, బెస్ట్ కాలేజ్ అకార్డింగ్ టు ర్యాంక్ వైజ్గా ఉంటుంది, గమనించండి. అండ్ అదే కాకుండా మీకు ఏ బ్రాంచ్ బెస్ట్ అని అడిగితే కూడా మేము బెస్ట్ బ్రాంచెస్ ఐడియా మీకు ఇస్తాము. అండ్ డాక్యుమెంట్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. రేపు టెక్నికల్ ఇష్యూస్ వస్తే కూడా మేము మీకు సాల్వ్ చేస్తాం స్టూడెంట్స్, ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఎవ్రీ ఫేస్లో మీకు వచ్చే సీట్ బట్టి ఏ డెసిషన్ తీసుకోవాలనే డెసిషన్ మేకింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీకు వచ్చిన సీట్ మంచిదా కాదా, ముందుకు వెళ్దామా లేదా అనేది మేము క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. 24/7 టెక్స్టింగ్ అండ్ కాలింగ్ ఉంటుంది స్టూడెంట్స్, గమనించండి. అండ్ 1,500 రూపీస్ మా పేమెంట్ ఉంటుంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. 1,500 పే చేసుకుని మా ఒక నెంబర్కి మీకు చూపిస్తుంది చూడండి, ఈ నెంబర్కి మీరు ఖచ్చితంగా మాకు స్క్రీన్షాట్ పంపిస్తే మా ఒక టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, క్యూఆర్ కోడ్ వచ్చేసి ఇది క్యూఆర్ కోడ్, గమనించండి. మీరు జాయిన్ అయ్యేంత వరకు, కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు కూడా మాకు గైడెన్స్ ఉంటాయి. దాని తర్వాత కూడా గైడెన్స్ ఉంటుంది స్టూడెంట్స్. ఎలా ఉంటుందంటే మన ఛానల్లో మీకు వీడియోస్ ఉంటాయి, బీటెక్ వీడియోస్, గమనించండి. బీటెక్ క్లాసెస్ మనం చెప్తాం, రైట్? అక్కడ మీకు ఫ్రీ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్లో చూపిస్తాను. ఇది వచ్చేసి సునీల్ సార్, ఇది వచ్చేసి నేను రవి సార్ని. మనము ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఎంసెట్ ఒక్కటే కాదు, దాని తర్వాత కూడా మన క్లాసెస్ ఉంటాయి, ఇది గమనించండి. మీకు యూట్యూబ్లో మన క్లాసెస్ చూపిస్తాను చూడండి. బీటెక్ సంబంధించి ఇది సునీల్ సార్ చూడండి, ఇక్కడ చూడండి 152 వీడియోస్ ఉన్నాయి. ఇది ప్లేలిస్టులు, ఇవన్నీ బీటెక్ సంబంధించిన క్లాసెస్ ఇవి, గమనించండి. మీకు ఇప్పుడు ఇక్కడితో అయిపోదు, తర్వాత కూడా మన ఛానల్లో బీటెక్ సంబంధించి ఎన్నో వీడియోస్ వస్తాయి. దాని ద్వారా మీరు ఈజీగా మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, గమనించండి, 8 months బ్యాక్ 1 lakh వ్యూస్ ఉన్నాయి. అంటే చూడండి, 2.5 hours చెప్పినట్టు రమారమిగా, గమనించండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్స్లో ఉంటాయి బీటెక్ సంబంధించి. దాని తర్వాత కూడా మీరు మిస్ అవ్వద్దు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు, మన ఛానల్లోనే మొత్తం గైడెన్స్ ఉంటుంది, ఇది గమనించండి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు కాలేజ్ ఫీజు కోసం మాట్లాడదాము, దాని తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఎలా అప్లై అవుతుందో చూసుకుందాము. ఖచ్చితంగా పర్సనల్గా మెంటర్షిప్ తీసుకోండి స్టూడెంట్స్. మీరు చిన్న ఛానల్స్ని ఫాలో చేస్తూ, రైట్, వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకుంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు ఎక్కడ దుక్కునే ఎర్రర్ చేస్తారు. వాళ్ళు కొత్తగా చేస్తున్నారు, మీకు ఎంత నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి అంతే నాలెడ్జ్ ఉంటుంది. మేము చాలా ఇయర్స్ నుంచి చెప్తున్నాము, బీటెక్ క్లాసెస్ చెప్తామంటే ఏ కాలేజ్ ఎలా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి మీకు కరెక్ట్గా మేము గైడ్ చేయగలుగుతాము, ఇది అర్థం చేసుకోండి. ఓకే, ప్రజెంట్ నేను పైనుంచి ఏంటంటే అమౌంట్ తగ్గుతూ వెళ్తుంది స్టూడెంట్స్, గమనించండి. రైట్, ఇక్కడ చూడండి, ఎవరికైతే మాకు అంత ఫీజు కట్టుకోలేము, మా వల్ల కాదు అనుకున్న వాళ్ళకి చూడండి 35,000 ఫీజు లిస్ట్ ఇక్కడ ఉన్నాయి, పైన 35,000. మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే మీకు 10,000 కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందనుకోండి, అప్పుడు మీకు 35,000 గవర్నమెంట్ ఇస్తుంది, రైట్? ఆ 35,000 వీళ్ళ ఫీజు కాబట్టి మీకు 0 రూపీస్, అసలు 1 రూపాయి కట్టాల్సిన లేదు ఇలాంటి కాలేజ్కి వెళ్తే. ఎడ్యుకేషన్ పర్వాలేదు, కాలేజ్లో బాగానే ఉంటుంది, ఇది గమనించండి. ఇది 45,000 ఫీజు, కాలేజ్ ఫీజు. 35,000 మైనస్ చేయగా 45 నుంచి ఒక 10,000 కట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఇంజనీరింగ్ అయిపోతుంది, గమనించండి. ఇలా ఉంటుంది, రైట్? ఇక్కడ చూడండి,
సో మీకు మనం హైయెస్ట్ వాల్యూ నుంచి వద్దాము. సో టాప్ మోస్ట్ అంటే ఇప్పుడు MJ-IT ప్రజెంట్ నడుస్తుంది. MJ-IT ఇస్ టాప్ మోస్ట్ ఫీజు 1,60,000 ఉంది. గండిపేట మన హైదరాబాద్ కాలేజ్, చాలా మంచి కాలేజ్, నెంబర్ 1 కాలేజ్ ఇది, మైండ్లో పెట్టుకోండి. CVRH మనకి 150 ఉంది, గమనించండి ఇక్కడ చూడండి 150 ఉంది CVRH. సో ఇలాగ మనకి టాప్ 10 కాలేజ్ అని ఇలా ఉంటాయి, గమనించండి. ఇక్కడ చూడండి GCTC కాలేజ్, ఇది కూడా వండర్ఫుల్ కాలేజ్. GCTC నెంబర్ 1 కాలేజ్ ఇది, 1,20,000 ఫీజు వచ్చేసి ఇది ఉంది, చూసుకోండి. సో కాలేజ్ అనేది క్యాంపస్ అనేది చాలా బాగుంటుంది. GCTC అక్కడ మనకి బుక్స్ కానీ లేదా ప్లేస్మెంట్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. సో BVR-80 కాలేజ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. సో 1,20,000 బాజ్పల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ GRR రైట్ 1,30,000, MVSR 1,30,000. సో మంచి మంచి కాలేజెస్ ఇవన్నీ. ఇక్కడ చూడండి CBIT 1,40,000 ఫీజు, VNR విజ్ఞాన్ జ్యోతి చాలా చాలా మంచి కాలేజ్ ఇది. సో 1,35,000 ఫీజు వచ్చేసి. సో BVRI 1,35,000, అనురాగ్ యూనివర్సిటీ 1,35,000 ఫీజు ఇది. సో ఇలాగా మనకి కాలేజ్ వాసవి, ఇక చూడండి వాసవి, వర్ధమాన్ రైట్, CVRH వాళ్ళ ఫీజెస్ ఇవి, వాళ్ళ ఏరియా వచ్చేసి ఇది, గమనించండి రైట్. మీకు ఎవరికైతే ఈ PDF కావాలో సో ఖచ్చితంగా మాకు వాట్సాప్లో మీరు కింద వచ్చిన వాట్సాప్ నెంబర్కి కాలేజ్ ఫీజు లిస్ట్ కావాలని పెట్టండి, నేను ఇస్తాను. అండ్ మన ఒక టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం పోస్ట్ చేస్తాము. సో అక్కడ కూడా తీసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో ఉంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ వెళ్ళిపోండి. మాకు వాట్సాప్లో రిక్వెస్ట్ కూడా చేయాల్సిన లేదు. అక్కడ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాం కదా, అది క్లిక్ చేయగానే సో మీకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి మన టెలిగ్రామ్ ఛానల్లో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఉంటే దాంట్లో మేము పోస్ట్ చేస్తాం, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. వీడియోస్ కానీ ఇలాంటి PDFs కానీ అన్ని టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాం స్టూడెంట్స్, గమనించండి. అక్కడి నుంచే వేరే వాళ్ళ ఛానల్స్ కూడా అక్కడి నుంచే తీసుకుంటారు. సో మనం అక్కడే పోస్ట్ చేస్తామండి. సో మీరు కూడా వాడుకోండి స్టూడెంట్స్, గమనించండి. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇలా మల్లారెడ్డి, JBIT, CMRM కాలేజ్ చాలా చాలా మంచి కాలేజ్ ఇది, 1,10,000 ఉంది. సో ఈ కాలేజ్లో చాలా కోర్స్ ఉంటాయి, మళ్ళీ ఫీజు వేరు ఉంటుంది. చూడండి CMRK మంచి క్యాంపస్ 1,15,000. అదే కాలేజ్లోనే వేరే క్యాంపస్ ఉంది చూడండి, ఇంకో CMRM 1,10,000, 5,000 డిఫరెన్స్ ఉంది, గమనించండి. సో ఇలాగా కాలేజ్లో చాలా చాలా బ్రాంచెస్ ఉంటాయి, దానికి సంబంధించిన ఫీజు వేరుగా ఉంటాయి స్టూడెంట్స్, గమనించండి. సో ఇలాగ అన్ని కాలేజెస్ మీకు లిస్ట్ అంతా నీట్గా ఉంది. నేను ఒకసారి స్క్రోల్ చేస్తాను. మీకు ఏదైనా కాలేజ్ కావాలంటే మీరు ఫాస్ట్ చేసుకొని చూసుకోవచ్చు స్టూడెంట్స్, గమనించండి. సో స్టాన్లీ కాలేజ్ కూడా చూసుకోండి, ఫీజు హ్యాబిట్స్లో ఉంటుంది 85,000. సో నేను మెల్లగా తీసుకెళ్తాను, గమనించండి. ఏదైనా కాలేజ్ కావాలంటే ఖచ్చితంగా మీకు దీంట్లో ఉంటుంది. వీడియో సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా రైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఎందుకంటే ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను స్క్రోల్ చేస్తాను, మెల్లిగా వెళ్తాను కాబట్టి మీకు ఏదైనా కాలేజ్ కావాలంటే మీరు ఫాస్ట్ చేసుకుని చూసుకోవడానికి బాగుంటుందని నేను మెల్లిగా వెళ్తున్నాను రైట్. దీని తర్వాత నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను అలాట్మెంట్ ఆర్డర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని ద్వారా మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి నేను డైరెక్ట్గా మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాను, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఈ PDF, గమనించండి. సో దాన్ని బట్టి మీకు హెల్ప్ అవుతుంది రైట్. ఇక్కడ చూడండి మన మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఇది, మరి వన్స్ అగైన్ చెప్తాను వినండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అలాట్మెంట్ ఆర్డర్. దీంట్లో ఏంటంటే 75,000 వాళ్ళ ఫీజు చూడండి, 75,000 వాళ్ళ ఫీజు. ఓకే, ఈ 75,000లో మామూలుగా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిందనుకోండి 35,000 వస్తుంది, 35,000. ఓకే, మైనస్ చేయండి, మైనస్ చేస్తే 40,000 కట్టుకోవాలి. ఇంకా ఆ 40,000 ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ 100 రూపాయలు అనేది ఫండ్, ఈ 40 + 100 40,000 100 రూపాయలు కట్టుకోవాలి. ఇలాగా మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్కి వెళ్తారో మీ డాక్యుమెంట్స్ అక్కడ మీరు చూపిస్తారో అక్కడ అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి, అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలి. మీ బోనఫైడ్స్ కానీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ వీడియో కూడా కింద ఇస్తాను, డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసుకోండి. సో మీ హాల్ టికెట్ నెంబర్ అంటే ఏంటి, మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, మీ బోనఫైడ్స్ 10th క్లాస్ మెమో కానీ అండ్ ఇంటర్ మెమో కానీ, ఇంటర్ TC ఉండాలి, అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి ఉంటే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ అప్లై అవుతుంది. అప్లై అయిందనుకోండి మీకు ఇలా అలాట్మెంట్ ఆర్డర్ తెలిసిపోతుంది. మళ్ళీ మీరు సపరేట్గా స్కాలర్షిప్ కోసం సపరేట్గా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మీరు ఎక్కడ అప్లై చేయవసరం లేదు రైట్. ఒక్కసారి కౌన్సిలింగ్లో మీకు అంతా సెట్ ఓకే అన్నారంటే మీకు ఆటోమేటిక్గా స్కాలర్షిప్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేస్తుంది. కాలేజ్కి ఎవ్రీ ఇయర్ ఇదే ఫీజు కట్టుకోవాలి. ఇది సంవత్సరం ఫీజు, ఇది ఈ సెమిస్టర్ ఫీజు కాదు, ఒక సంవత్సరం ఫీజు ఇది. ఫస్ట్ ఇయర్
1000 కట్టుకోవాలి, సెకండ్ ఇయర్ అంతే కట్టుకోవాలి, థర్డ్ ఇయర్ అంతే కట్టుకోవాలి, ఫోర్త్ ఇయర్ కూడా అంతే కట్టుకోవాలి. ఎంత 40,000 అంటే వచ్చే కాలేజ్ బట్టి ఉంటుంది, గమనించండి. ఒకవేళ మీకు ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి, ఇంకా చూడండి ఎంత 1,10,000 ఫీజు. ఓకే, CMRM ఇందాక చూపించాం CMRM మీకు. సో ఇతనికి ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ వచ్చింది కాబట్టి గమనించండి, ₹1 కట్టాల్సిన జీరో. ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ వస్తే జీరో. ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది? ఇప్పుడు మీకు నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ చదివితే ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివి ఉండాలి. అండ్ BCC కానీ అండ్ BCE కానీ ఉంటే ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ వస్తుంది. ఎంత ర్యాంక్ వచ్చినా గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకి అండ్ BCC వాళ్ళకి, BCE వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళకి మాత్రంకి 10,000 లోపల ర్యాంక్ వచ్చి ఉండాలి. 10,000 లోపల ర్యాంక్ వచ్చి ఉంటే వాళ్ళకి ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ వస్తుంది. ఇక్కడ ₹100 అనేది ఖచ్చితంగా ఎవరైనా పే చేయాల్సిందే. 10,000 అనేది డిపాజిట్ కోసం మళ్ళీ మీకు రీఫండ్ చేస్తారు. ఈ 10,000 ₹100 మాత్రానికి ఖచ్చితంగా మనం కట్టాల్సిందే. ఇది ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ వస్తాయి. ఇది మామూలు రీఇంబర్స్మెంట్ వస్తాయి, గమనించండి. ఓకే, స్కాలర్షిప్ అనేది 6,000 నుంచి 8,000 ఉంటుంది, వాళ్ళ క్యాస్ట్లు బట్టి ఉంటుంది. అది కూడా ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు, అది కూడా మీ అకౌంట్లో పడిపోతుంది. ఇది గమనించండి. దీనికి కూడా మీరు ట్రబుల్ అవ్వాల్సిన లేదు. సో ఇది స్టూడెంట్స్ మరి ఫీజు రీఇంబర్స్మెంట్ సంబంధించి, కాలేజ్ సంబంధించి, ఫీజు సంబంధించి మీకు డీటెయిల్గా క్లియర్ వచ్చింది అనుకుంటున్నాం కదా. మెంటర్షిప్ తీసుకోండి, మీరు మంచి సీట్ సాధించండి. సో మా ఫీ వచ్చేసి ₹1,500 గమనించండి. సో దీని ద్వారా మీకు మంచి కాలేజ్లో మంచి సీట్ అండ్ ఎటువంటి ట్రబుల్ లేకుండా ఈజీగా వెళ్ళడానికి మేము మీకు సపోర్ట్ చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో చేయండి, అలా కూడా మీరు ఈజీగా మంచి కాలేజ్ సాధించుకోవచ్చు. బాయ్.